మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల విజయ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు 16వ వార్డు సుభాష్ కాలనీ రామ్నగర్లో దాట్ల విజయ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసేలా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో మరి 30 వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ముమ్మరంగా మరి ప్రచారం చేయడం, మరి ప్రచారంలో భాగంగా ఈరోజు భూపాలపల్లి పట్టణంలోని 16వ వార్డు సుభాష్ కాలనీ రామ్నగర్లో మా కాలనీ వాసుల మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప ప్రచారం మరి మొదలుపెట్టాము. ప్రభుత్వ పథకాలు ధ్యేయంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ గ్యారంటీ పథకాలని హామీ మరి నెరవేర్చిందని చెప్పుకుంటూ మరి పేద ప్రజలకు మరి సన్న బియ్యము, అలాగే మరి ప్రతి పేదోనికి అర్హత ఉన్న వారికి మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటింటికి మరి మరి ఏదైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు మరి వారికి చీరలకు పంపిణీ కానీ, అలాగే మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, అలాగే ఇంకా అనేక పథకాలు మనకు ఈ ఏది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరాలు చేయాలని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు సర్కారు మరి ప్రారంభించి దాన్ని జెట్ స్పీడ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ అన్ని గ్యారంటీ పథకాలతో ముందుకు పోతుంది. మరి మహిళలకు ఉచిత మరి బస్సు ప్రయాణం అయితేంది, అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేమింది, అదే సన్నాలకు మరి 500 బోనస్ ఇచ్చుడు అయితేమింది. కానీ మహిళలకు కానీ మరి పురుషులకు అదేవిధంగా అన్ని రంగాలలో ముందుండాలని అనేక ప్రభుత్వ పథకాల్లో మరి ముందుకు సాగుతుంది. మరి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో 16వ వార్డులో మరి మేము కూడా అనేక మరి అందరికీ ఇంటింటికి చేరువయ్యేలా ప్రభుత్వ పథకాలను మరి ఇంటింటికి మరి ప్రభుత్వ ఫలాలు అందేలా మరి మేము కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఇంటింటికి సర్కారు మరి 6 గ్యారెంటీ పథకాలు అమలయ్యే విధంగా చూసినాము. మరి మా వార్డులో మరి మేము గెలిచిన కాంచెల్లి గతంలో మరి ప్రతి లైన్లో కానీ ప్రతి వీధిలో కానీ ఇంటింటికి మరి నల్ల కలెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ మోరీలు కట్టించడం కానీ, సీసీ రోడ్లు వేయడం కానీ, మరి కాలనీకి బోర్డు పెట్టడం కానీ, అలాగే కరోనా టైంలో మేము అనేక మరి ఇంటింటికి సేవలు చేయడం జరిగింది. కరోనా నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మరి అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఇంట్లో ఒక పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ మేము ఈరోజు ప్రజల మరి ఆశీర్వాదం ఉన్నంత వరకు మేము ముందుగానే పోతున్నాము. మరి మా ఆధ్వర్యంలో కాలనీ ముందుకు మరి ఎంతో అభివృద్ధి చెందేలా ఇంకా మేము అన్ని రంగాల్లో ముందుకు ఉంటాం. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంలో ఉన్నవారికి మరి ప్రజలు ఓటేస్తే అందరికీ ప్రభుత్వంలో ఉన్న మరి అన్ని పథకాలు అందేలా మరి 30 వార్డులలో అందేలా చూస్తాము. ప్రతి ఒక్కరూ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దీవించి 30 వార్డులలో ఉన్న అందరినీ, అలాగే 16వ వార్డులో ఉన్న మా శ్రీమతి దాట్ల విజయ్ గారిని ఆశీర్వదించి అధిక మేధాటితో మరి చేతికి ఓటు వేసి మరి గెలిపించగలరని పేరున మా 16వ వార్డు కాలనీ వాసులకు మరి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము.